వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కరివేపాకు పొడి. అయినా అది చేసేది నేను కాదు, మా ఆంటీ చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆంటీ కుకింగ్ బాగా చేస్తారని. అందుకే ఇప్పుడు కరివేపాకు పొడి మీకు కూడా చూపిద్దామని చెప్పి తీస్తున్నాను. కరివేపాకు పొడి కూడా రాదా మాకు అనుకుంటున్నారా? అయ్యో, మీకు అన్నీ వచ్చులేండి, కానీ మా ఆంటీ ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ధనియాలు ఇంకా జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు. కరివేపాకునైతే ఫ్రెష్గా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఫ్రై చేసుకున్నారు. చూసారా, కరివేపాకు అంత బాగా ఫ్రై అయిపోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే త్వరగా పాడవుతుంది. అయితే మనం ఏదైనా తింటున్నామంటే దానివల్ల మన బాడీకి ఏమి ఉపయోగం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కరివేపాకు తినడం వల్ల మన శరీరానికి ఏమి ఉపయోగం అంటే, కరివేపాకు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి, ఇంకా జీర్ణక్రియకు సహాయపడతాయి, ఇంకా జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి, మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తెలుసా? చూసారా కరివేపాకు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. డయాబెటిక్ పేషెంట్లు అయితే మార్నింగే కరివేపాకు పౌడర్ ని హాట్ వాటర్ లో వేసుకొని తాగితే మాత్రం చాలా మంచిది. సరే ఇంకా కరివేపాకు పొడి ఎక్కడికి వచ్చిందో చూద్దాం రండి. మిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ సాల్ట్ కూడా తీసుకోవాలండో, నేను చెప్పడం మర్చిపోయాను. చింతపండు కూడా తీసుకోవాలి. ఇప్పుడు అన్ని చల్లారిపోయిన తర్వాత అన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. సెపరేట్ గా మాత్రం పట్టుకోకండి, అన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి, చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా కరివేపాకు పొడి అయితే రెడీ చేసేసారు మా ఆంటీ. మరి మీకు తెలుసా ఈ రెసిపీ? తెలిస్తే కామెంట్ చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టండి, వాళ్ళకు కూడా చాలా మంచిది. కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చితే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. లేదు ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ స్టైల్లో మీకు వచ్చి ఉంటే అది కూడా నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, మరి బాయ్ బాయ్.